హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం నోటికి కమ్మగా అందరికీ ఇష్టమైనటువంటి, చాలామందికి ఇష్టం ఉండే ఉంటుంది, ఎవరికో ఇష్టం ఉండకపోవచ్చు, గోంగూర పచ్చడి అండి. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మరి ఈ గోంగూర పచ్చడిని ఎలా చేయాలో నిల్వ పచ్చడిగా మనం ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. చూసారు కదా, రోట్లో తయారు చేస్తున్నాను. లేదు అంటే మిక్సీలో అయినా తయారు చేసుకోవచ్చు. బట్ రోల్ అవైలబిలిటీ ఉంది కాబట్టి నేనైతే రోట్లో తయారు చేశాను. మరి దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. నేనైతే ఒక పెద్ద 4 గోంగూర కట్టలను అయితే తీసుకొని ఇలా ఆకులు అయితే ఒలిచేసుకొని శుభ్రంగా కడిగేసుకొని తడంతా ఆరేంత వరకు ఫ్యాన్ కింద ఒక పొడి క్లాత్ వేసి క్లాత్ పైన ఇలా ఆరబెట్టుకోవాలి. చూసారా, తడిగా ఉంది కదా, తడంతా ఆరిపోవాలి. మనకి తడంతా పూర్తిగా ఆరేంత వరకు ఆరబెట్టుకోవాలి. పూర్తిగా పొడిగా అయిన తర్వాతే మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటే నిలవ ఉంటుందన్నమాట. ఇప్పుడు పూర్తిగా ఆరిపోయిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ముందు ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక గుప్పుడన్ని మిరపకాయలు. అంటే మీరు తీసుకున్న గోంగూరకి తగ్గట్టుగా, కారానికి తగ్గట్టుగా మిరపకాయలు తీసుకోండి. నేను తీసుకున్న దానికైతే ఇవి సరిపోతాయి. వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి మిరపకాయలు అనేవి త్వరగానే ఫ్రై అయిపోతాయి. సరే, ఇలా కలుపుకొని మిరపకాయలు కొంచెం పొంగు రాగానే మనకి బాగా ఫ్రై అయిపోయినట్టు అనమాట. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటిని కలిపి వేరొక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఇంకో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులో గోంగూరని ఫ్రై చేసుకోవాలి మనం. ఇప్పుడు పొడిగా అయిన గోంగూరని ఇందులో వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గోంగూరని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మనం కొంచెం వేయగానే ఆయిల్లో మెల్ట్ అయిపోతుంది. అలాగే మనం ఎంత తీసుకుంటే అంత కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా, వేయగానే అలా లోపలికి వెళ్ళిపోతుంది. మనకి బాగా ఆయిల్లో మెల్ట్ అయిపోతుంది అనమాట. కాకపోతే కొంచెం కొంచెం వేసుకుంటూ మనం దీన్ని బాగా మెల్ట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా మనం కిందకి పైకి కలుపుతూ ఉంటే మనకి కొంచెం దగ్గర ఉండి కొంచెం ఇది ఫ్రై చేయడమే కొంచెం టైం పడుతుంది, కానీ ఈ పచ్చడి చేసేయడం అయితే చాలా ఈజీ. ఇలా గరిటెతో కిందకి పైకి కలుపుకుంటూ మనం దీన్ని, చూసారా, కలర్ చేంజ్ అయిపోతుంది. ఇలా మనం బాగా దీన్ని మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం గరిటెతో కలుపుతూ మొత్తం మనం ఎంత కర్రీని తీసుకుంటే ఆ కూర అంతా కూడా ఇందులో బాగా, చూసారా, ఈ విధంగా మనం ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం అంతా మనం అయితే ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లోని నీట్గా. వీలైతే మీ దగ్గర మ్యాషర్ ఉంటే ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఇది మెత్తగా అయిపోతుంది. ఇంకా మనం రుబ్బాల్సిన అవసరం ఉండదు. చూసారా, ఇలా మొత్తం గోంగూర అంతా 4 కట్టలకి నాకు ఇంత కూర అయితే వచ్చింది. ఇలా మనం ఫ్రై చేస్తూ గరిటెతో ఇలా ఒత్తుతూ ఉంటే మనకి మెత్తగా అయిపోతుంది. ఇంకా మనం ఇలా అది ఫ్రై చేసిన తర్వాత మిరపకాయలను అయితే ఇలా రుబ్బరాయిలో వేసుకొని, నేనైతే రుబ్బరాయిలో రుబ్బుతున్నాను. లేదు అంటే మిక్సీలో అయినా సరే మిర్చి అలాగే సాల్ట్ వేస్తే మనకి బాగా ఫైన్గా పౌడర్ అయిపోతాయి. మనకి పౌడర్ అయ్యేలాగా, చూసారా, ఈ విధంగా అయ్యేంత వరకు మిక్సీలో కానీ రుబ్బరాయిలో కానీ ఎందులో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అయిన తర్వాత మనం ఉడికించిన గోంగూర ఉంది కదా, అది కొంచెం కొంచెంగా వేస్తూ అది కూడా మెత్తగా అయ్యేంత వరకు, మరీ మెత్తగా అయిపోవాల్సిన అవసరం లేదు. ఈ పచ్చడికి కొంచెం కచ్చపచ్చగా ఉంటే బాగుంటుంది. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ అది బాగా కలిసేలాగా రుబ్బేసుకోవాలి. కానీ రోట్లో చేసిన పచ్చడి అయితే చాలా టేస్ట్ వస్తుందండి మిక్సీలో కన్నా. నేనైతే అందుకనే రోట్లో ప్రిపేర్ చేస్తున్నాను. వీలైనంత వరకు రోట్లో ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు గోంగూర, ఈ మిర్చి మొత్తం అంతా కలిసిపోయాయి కదా. ఇప్పుడు వచ్చి మనం ఇంకా ఇందులో వేయాల్సింది సాల్ట్ వేయాలి. సాల్ట్ అలాగే వెల్లుల్లిపాయలు వేయాలి. పొట్టు తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. నేనైతే కల్లుప్పు వేస్తున్నాను. సాల్ట్ అయినా పర్వాలేదు, వేసుకొని ఉప్పు కూడా సరిపోయింది లేదో చూసుకొని వెల్లుల్లి, ఒక గుప్పెడన్ని వెల్లుల్లి ఇలా పొట్టు తీసేసి అది కూడా మెత్తగా నలిగేంత వరకు ఇలా మనం రుబ్బేసుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం పోపు వేసేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే.
ఇప్పుడు పచ్చడిని అంతా తీసేసుకోవాలి, వేరే గిన్నెలోకి తీసేసుకొని పోపు వేసేసుకోవాలి. పోపు ఎలా వేద్దామో చూద్దాం రండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఎక్కువే పడుతుంది, నిలవ పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. నేనైతే ఒక చిన్న కప్పు నిండా ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, అలాగే ఆవాలు, పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. మినపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని మనకి ఈ కరివేపాకు అనేది బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. బాగా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్నటువంటి గోంగూర పచ్చడిని ఇందులో వేసేసుకోవాలి. పోపు చల్లారాకే వేసుకోవాలి. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇలా వేసేసి మొత్తం అంతా కలిసేలా కలిపిన తర్వాత మనం ఏదైనా గాలిపోని డబ్బాలోకి, మ్యాక్సిమం స్టీల్ డబ్బాలో స్టోర్ చేయడానికి చూడండి. స్టీల్ డబ్బాలో అయితే మనకి బాగా స్టోర్ అవుతుంది ఇది. ఇప్పుడు ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. ఇంకెంతే అండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వీడియో అంతా చూసిన తర్వాత వీడియో మీకు నచ్చినట్టు అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.